నాసి రకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసి లిక్కర్ మీద వైసీపీ వాళ్ళు ప్రశ్నలు వేయడం ఏంటి? శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ మీద వైసీపీ వాళ్ళు ప్రశ్నలు వేయకపోతే వాళ్ళకే మంచిది అని మంత్రి అచ్చెన్న అన్నారు. హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ఇలాంటి పరీక్షలు చేస్తున్నాం అధ్యక్ష. ఈ పరీక్షలన్నీ చేయడం వల్ల దాదాపు ఏ రాష్ట్రం, దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు అధ్యక్ష. 13 రకాల ఈఎన్ఏ మీద 13 రకాల టెస్టులు చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా విస్కీ, బ్రాందీ, జిన్, వోడ్కాపై 9 రకాల పరీక్షలు చేస్తున్నాం అధ్యక్ష. అట్లాగే రమ్ము పైన 10 రకాల పరీక్షలు, బీరు 7 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. మద్యం ఏ స్థాయిలో కూడా కల్తీ కాకూడదని చెప్పేసి మొత్తం డిస్టిలరీ లెవెల్లో, డిపోల్లో, మద్యం షాపుల్లో, అలాగే బార్లలో కూడా ఆకస్మిక తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించి వాటి మీద కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఎన్డీపీఎల్ నిర్మూలన చేయడం వల్ల అధ్యక్ష మన బోర్డర్ జిల్లాలో 62% గ్రోత్ వచ్చింది అధ్యక్ష. వాల్యూమ్ గ్రోత్ 62%. గతంలో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కల్తీ మద్యం వల్ల కానీ, ఇక్కడ ఉన్నటువంటి రేట్ల వల్ల కానీ పక్క రాష్ట్రం సరికత్తా కూడా మన రాష్ట్రం రావడం వల్ల మన ఆదాయం వాళ్ళకి పోయింది అధ్యక్ష. అట్లాగే చిత్తూరు జిల్లాలో 57%, అల్లూరు జిల్లాలో 54%, అనంతపురంలో 38%, శ్రీకాకుళంలో 16% మనకి అక్కడ వృద్ధిలోకి రావడం జరిగింది అధ్యక్ష. పక్కన ఉన్నటువంటి తెలంగాణతో మనకి గతంలో వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ 4,000 కోట్లు అయితే 2019లో, తర్వాత 42,000 కోట్లకి వాళ్ళకి మనకి డిఫరెన్స్ వచ్చింది అధ్యక్ష. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో, ఎందుకంటే వాళ్ళు తెలంగాణ పేపర్లో కూడా వాళ్ళు రాస్తా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో మంచి క్వాలిటీతో కూడినటువంటి లిక్కర్ ఇవ్వడం వల్ల వాళ్ళ సేల్స్ పడిపోయిందని చెప్పేసి సాక్షాత్తు తెలంగాణ పేపర్స్ లోనే ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు ఒకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. దానివల్ల తెలంగాణలో అమ్మకాలు 3.28% తగ్గాయి, ఆంధ్ర రాష్ట్రంలో 14.43% పెరిగినాయి అధ్యక్ష. అంటే ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఎందుకంటే పెద్దలు ఉన్నారు, మీకు కూడా తెలుసు, బోర్డర్లో మనం ఎంత కంట్రోల్ చేయబట్టి ఆ ఇన్కమ్ మనకు వచ్చింది. ఇది లెక్కలోనే మీకు కావడం మేము ఇస్తాం అధ్యక్ష. బాగా తాగడం కాదు, పక్క రాష్ట్రం పోయేది మన ఆదాయం. అక్కడి నుంచి టెట్రా ప్యాక్లని అవన్నీ మీరు క్వాలిటీతో కూడుకున్నటువంటి ఇవ్వడం వల్ల పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఏదైతే పక్క రాష్ట్రాల్లో లేకపోతే వేరే ఇల్సిట్ లెక్కరో తాగే పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళు అవన్నీ మనం కంట్రోల్ చేయడం వల్ల మనకి ఇది పెరిగింది. ఇదే కాదు, ఇప్పుడు మేము ఒక 2% సెస్ కూడా పెట్టుకున్నాం అధ్యక్ష ఈ వచ్చే ఇన్కమ్ లో. దాని ద్వారా డీఅడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో మీరు ఇచ్చారు కదా, ఆలోచిద్దాం. డీఅడిక్షన్ కేంద్రాల అధ్యక్ష ఇప్పుడు రాష్ట్రంలో చాలా ఈ డీఅడిక్షన్ సెంటర్స్ కూడా మేము 2 చోట్ల చూసాం. అదే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా ఒకసారి చూసి, అట్లాగే అవసరమైతే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బెస్ట్ డీఅడిక్షన్ సెంటర్స్ ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసి గ్రాడ్యువల్ గా తాగేవారి సంఖ్య దాన్ని ఎవరైతే ఎడిక్ట్ అయిపోయారో వాళ్ళని తగ్గించడానికి మనం మాక్సిమం చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ విధానం ఎలా ఉందంటే అసలు గతంలో మొన్ననే 26/2/2025 మరి మన పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఒకసారి. నరసాపురం మున్సిపల్ కార్పొరేటర్ బర్రె జయరాజు స్వయాన మున్సిపల్ చైర్మన్ గారి భర్త అక్రమంగా రవాణా చేస్తున్న 4,125 మద్యం బాటిల్ని, కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే వైసీపీ నాయకులే ఇవాళ అక్రమ మద్యాన్ని రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఇవాళ అధికారం లేకపోయినా ఇంత కార్యక్రమాలు చేసినట్టు వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఆయనతో పాటు 3 అరెస్ట్ చేసి ఆల్రెడీ కేసులు పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి తేడా. ఖచ్చితంగా మేము చాలా పారదర్శకంగా ఉన్నాం. మన పాలసీ కూడా తీసుకున్నాం అధ్యక్ష. మేము ఇవాళ గవర్నమెంట్ షాప్స్ ఇవ్వడం వల్ల గతంలో వాళ్ళు గవర్నమెంట్ షాప్స్ ఇవ్వడం వల్ల రాష్ట్ర ఆదాయం కోల్పోయింది. ఇవాళ మేము అప్లికేషన్ ఫీజు పెడితే దాదాపు 90,000 అప్లికేషన్స్ వచ్చినాయి అధ్యక్ష. దాదాపు మన రాష్ట్రానికి 1,800 కోట్ల రూపాయలు ఆదాయం మన రాష్ట్రానికి కేవలం అప్లికేషన్ ఫీజు ద్వారా వచ్చింది అధ్యక్ష. ఇదే కాకుండా ఇవాళ మేము కొత్తగా ఎవరైతే గీత కులాలు ఉన్నాయో, మరి అనాదిగా వాళ్ళ గీత కులాలన్నీ కూడా గీత వృత్తి చేసుకుంటూ వస్తా ఉన్నారు, వాళ్ళకు కూడా దీంట్లో అవకాశం కల్పించాలని 10% 340 షాపులు మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా నిన్ననే డ్రా తీయడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ రకంగా అన్ని వర్గాలకి ఆర్థికంగా బలోపేతం చేస్తూ
అలాగే దీన్ని ఒక ప్రొహిబిషన్ ఎలా చేయాలనేది కూడా మేము కార్యక్రమం చేసుకుని ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఒక డౌట్ వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు లిక్కర్ సేల్స్ అలాగే బీర్ల అమ్మకాలు ఎంత పెరిగాయి గౌరవ మంత్రి గారు చెప్పారు. అంటే తాగించేసి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ఒకటి. నెక్స్ట్ కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను అధ్యక్ష, రాజకీయాలు దయించి మాట్లాడకండి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అమ్మితే మంచిదా ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే మంచిదా, అది కామన్ మ్యాన్ గా నాకు డౌట్ వస్తుంది. గవర్నమెంట్ అమ్మితేనా మంచిది కదా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, లిక్కర్ సేల్స్ తగ్గుతాయి. అందుకే గతంలో 23 డిసెంబర్లో తక్కువ ఉన్నాయి, 24 డిసెంబర్లో ఎంత ఎక్కువైపోయాయి. అంటే 40% బీర్ల అమ్మకాలు, 18% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి గౌరవ మంత్రి గారు ఇంకొక డౌట్ అండి. ఇక్కడ ఆదాయం వేయాలి కాదు, మంచిదా చెడ్డదా, ప్రజల్ని ఎలా రక్షించాలి దాని మీద మనం మాట్లాడాలి. అదే అండి, అందుకే అంటున్నా తాగించి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ఎవరమ్మినా ప్రభుత్వం అమ్మినా ప్రైవేట్ వాళ్ళు అమ్మినా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ప్రభుత్వం అధ్యక్ష, ప్రభుత్వము ఎవరమ్మటం లిక్కర్ సేల్స్ మద్యం అమ్మకాలు తగ్గించాలి, మద్యం వినియోగాన్ని తగ్గించాలి. అమ్మా దయించి ఆగండి అమ్మా, నన్ను అధ్యక్ష నన్ను మాట్లాడలేకపోతే ఎలా అధ్యక్ష? ప్రభుత్వ బాధ్యత లిక్కర్ అమ్మకాలని తగ్గించాలి కదండి అధ్యక్ష, మద్యం వినియోగాన్ని తగ్గించాలి. కానీ పెరిగింది ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష. ఇంకోటి నాణ్యమైన మద్యం అంటున్నారు మంత్రి గారు, మాట్లాడేవండి మంత్రి గారు. రెండు డౌట్ నేను ఇందాక చెప్పాను, చెప్పేదండి ఎందుకు పెరిగింది అనేది నేను క్లియర్ గా చెప్పాను. చెప్పను అలా కాదు, ఎందుకు పెరిగింది అలా కాదు అమ్మా, నేను అడిగింది అక్కడ కాదు, ఇందాక ఎందుకు కాదు సేల్ ఎంత పెరిగిందని ఇందాక ఎలా పెరిగిందని అడిగారు, చెప్పాను. దానికి వాళ్ళు చేసినటువంటి అక్రమ మద్య విధానం వల్ల ఇన్సిట్ లిక్కర్ పెరిగిపోయింది, 5 తాగి 42 మంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో. అదే విధంగా బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది అదంతా కూడా వాళ్ళు మేము కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది. తాగే వాళ్ళని గ్రాడ్యువల్ గా మనం మార్చాలి, కానీ ఇవాళ ఒక్కసారిగా మద్య నిషేధం చేస్తానని చెప్పారు, వాళ్ళే చెప్పారు అధ్యక్ష మద్య నిషేధం చేస్తామని. ఎక్కడ ఉంది మద్య నిషేధం? చేశారా 5 ఏళ్లలో? మీరు మాట్లాడి మీ నాయకుడి దగ్గర మద్య నిషేధం గురించి మీరు ఎప్పుడన్నా మీరు మాట్లాడారు మీ నాయకుడితో? అసలు మాట్లాడే అర్హత వీళ్ళకుందా? మద్యం మీద మాట్లాడే అర్హత మీకు లేదు, మీ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఏం చెప్పారు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష, దశల వారీగా మారుస్తానన్నారు, దశల వారీగా రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం. దీన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకు సరిపడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు చెప్పమన్నాను అధ్యక్ష. అధ్యక్ష, వైసీపీ సభ్యులకి కొన్ని డిపార్ట్మెంట్స్ మీద మీరు ప్రశ్నలు వేయకపోతే మీకు గౌరవం ఉంటుంది, కొన్ని డిపార్ట్మెంట్ల మీద ప్రశ్నలు వేయకూడదు అధ్యక్ష. లిక్కర్ మీద ప్రశ్నలు వేయడం ఏంటి అధ్యక్ష? లిక్కర్ మీద ప్రశ్న వేయడం ఏంటి? అందులో మళ్ళీ క్యాలిక్యులేషన్ సార్, గత డిసెంబర్లో ఎంత సరుకు, ఈ డిసెంబర్లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఈ ఆంధ్రప్రదేశ్ లో దొరికింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అధ్యక్ష ఆ రోజు బూమ్ ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి మన టీ దుకాణంలో అధ్యక్ష టీ చేసి అధ్యక్ష టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న వేయడం సబబు కాదు. రెండవది బెల్ట్ షాపులు అధ్యక్ష మీరు వినాలి, బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. 2014-24 మధ్యన ఏ మార్కెట్లోకి వెళ్ళినా సరే కొత్త రకం ప్యాంట్లు వచ్చాయి అధ్యక్ష. నేను కూడా చూశాను, ఒక ప్యాంట్కి 15 పాకెట్లు ఉండే, నేను ఎక్కడ చూడలేదు. ఏంటి 15 పాకెట్లు ప్యాంటు దొరికిందంటే 15 బాటిల్స్ పాకెట్లో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈరోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. నేను వైసీపీ ఎమ్మెల్సీలకి నేను ఒకటే కోరుతున్నాను, లిక్కర్ మీద, శాండ్ మీద